గమ్ గమ్ గణేష ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాల్లో ఈ గమ్ గమ్ గణేష కూడా ఒకటి. ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఈ వారం రిలీజ్ అయిన 3 సినిమాలైన గమ్ గమ్ గణేష, బజే వాయువేగం, గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఈ 3 సినిమాల్లో హీరోలు అనాథలుగా చూపించటం విశేషం. మరి అది కోఇన్సిడెంటో లేకపోతే కథ పరంగా పెట్టారో కానీ ఓకే. ఈ గమ్ గమ్ గణేష మూవీ ఎలా ఉంది అంటే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ కామెడీ మూవీ అని చెప్పాలి. ఇందులో ఆనంద దేవరకొండ మంచి నటనతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా కామెడీ ట్రాక్ కానీ, చేజింగ్ సన్నివేశాలు కానీ బాగున్నాయి. అలానే ఈ గమ్ గమ్ గణేష స్టోరీ లైన్ వచ్చేసి హీరో ఒక అనాథ తన స్నేహితుడైన ఇమాన్యుయల్తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా హీరోయిన్తో ప్రేమలో పడతాడు. హీరోయిన్ డబ్బున్న వాడిని పెళ్లి చేసుకోవాలనుకోవడంతో హీరో డబ్బులు ఎలా సంపాదించాలని ఒక వజ్రాలను దొబ్బేయటానికి ఒప్పుకుంటాడు. కానీ అత్యాశతో ఆ వజ్రాలను దొబ్బేసి తనే అమ్మాలి అనుకుంటాడు. అలా అమ్మటానికి వెళ్ళే క్రమంలో పోలీసుల బారిన పడకుండా ఉండటం కోసం ఆ వజ్రంను వినాయకుడు బొమ్మ తొండంలో వేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ వినాయకుడు బొమ్మకు నంద్యాల ఎమ్మెల్యేకి, ఆ ఎమ్మెల్యే ప్రత్యర్థి రాజకీయ నాయకుడికి ఏమిటి సంబంధం? చివరికి వజ్రం ఎవరి వద్దకు వెళ్తుంది? ఫైనల్గా వజ్రం ఏమైంది? హీరోయిన్ను పెళ్లి చేసుకున్నాడా లేదా? ఇవన్నీ తెలియాలి అంటే ఈ గమ్ గమ్ గణేష మూవీ చూడాలి. ఇకపోతే ఈ మూవీలో కామెడీ హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ మెంటల్ డాక్టర్గా వెన్నెల్ కిషోర్ చేసిన కామెడీ అంతా ఇంత కాదు, చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరోని ఇంట్రడ్యూస్ చేసే సన్నివేశాలు ఓకేలే అనేలా ఉన్నప్పటికీ ఆ తర్వాత చేసే చిన్న చిన్న దొంగతనాలు, తన స్నేహితుడితో కలిసి చేసే హంగామా కామెడీ పర్లేదని అనిపిస్తుంది. హీరోయిన్ లవ్ ట్రాక్ మటుకి కొంత నిరాశ కలిగిస్తుంది. ఈ మొత్తం సన్నివేశాలు సాగతీతగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఎప్పుడైతే హీరోయిన్ కోసం వజ్రం దుబ్బేయటం కోసం వెళ్తాడో అక్కడి నుంచి సినిమా కథ వేగంతో పుంజుకుంటుంది. అలానే వజ్రంను దొబ్బేసే సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. మరియు ప్రథమార్థం చివరిలో వచ్చే ట్విస్ట్లు సెకండ్ హాఫ్పై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. సెకండ్ హాఫ్ ఇంట్రడక్షన్ అయ్యే సన్నివేశాలు, అందులో కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యే సన్నివేశాలు, క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రత్యర్థి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అలానే వారి మధ్య ఉన్న విరోధము ఏంటి, వినాయకుడు బొమ్మ కోసము పడే పాటలు, వారితో పాటు ఆనంద్ దేవరకొండ, ఇమాన్యుయల్ చేసే పనులు బాగా నవ్వు తెప్పిస్తాయి. అలానే ఈ గమ్ గమ్ గణేష స్టోరీలో 3 పాయింట్లు మెయిన్: భయం, అత్యాశ, కుట్ర వంటి పాయింట్స్ తోటి నడపడం విశేషం. అలానే ఈ 3 పాయింట్స్ హీరో లైఫ్లోకి రావడంతో అందుకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, అంతిమంగా ఏమైంది అనేది చాలా బాగుంటుంది. ఇకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్లో బాగుంటుంది ఈ మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అలానే మ్యూజిక్, బీజిఎం మరియు కామెడీ ట్రాక్ చాలా బాగా కుదిరాయి. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్ నటీనటుల యాక్టింగ్, ట్విస్ట్లు, ఇమాన్యుయల్, వెన్నెల్ కిషోర్, కామెడీ ట్రాక్. మైనస్ పాయింట్స్ వచ్చేసి ప్రథమార్థం లవ్ ట్రాక్, అక్కడక్కడ వచ్చే ల్యాక్ సన్నివేశాలు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ నస్రుద్దీన్.